ఈ వీడియోలో శివరాజ్ కుమార్ గారు నటించిన బైరతి రణగల్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ థియేటర్లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ అయితే తెలుగు డబ్బింగ్తో అవైలబుల్గా ఆహాలోకి అయితే వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్గా చెప్పేస్తా భయ్యా. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఊర్లో అయితే ఉంటాడు. అక్కడ ఉంటున్న ఊర్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని కాపాడడానికి హీరో ఏం చేశాడు, అసలు హీరో ఏం చేస్తుంటాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే బైరతి రణగల్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లు క్రియేట్ చేసి ఉంటాయి. ఛానల్ ఓపెన్ చేయండి, అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి, మీకు మొత్తం అర్థమవుద్ది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, అరే భయ్యా ఏమని చెప్తాం ఇలాంటి మూవీస్ గురించి. ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నీ కూడా ఒక టెంప్లెట్ ఫాలో అవుతాయి భయ్యా. హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేశామా, ఒక లవ్ స్టోరీ పెట్టామా, అక్కడక్కడ ఫ్యూ కామెడీ ఎలిమెంట్స్ పెట్టామా, దాని తర్వాత అసలైన ప్రాబ్లం ఏంటి, జనాలు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ కోసం హీరోకి మంచిగా ఎలివేషన్స్ ఇచ్చేసి హీరో అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, ఇవన్నీ చేసి వాళ్ళని కాపాడేస్తాడు. ఒక రెగ్యులర్ టెంప్లెట్. ఈ మూవీలో కూడా ఇదే ఉంటుంది. కొత్తగా అయితే ఏముండదు. మీరు మూవీ మొత్తం చూసాక ఒక సాటిస్ఫాక్షన్ లాంటివి, అరే కొత్తగా ఏదో చూసేసానన్న ఫీల్ అయితే ఏముండదు భయ్యా. మీకు కనుక శివరాజ్ కుమార్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఇష్టమైతే, ఆయన అలా నుంచుంటే చాలు, జస్ట్ ఆయన అలా వచ్చే యాక్షన్ ఫైట్ సీక్వెన్స్లు అవి ఇవి చేస్తే చాలు, మేము అవి చూస్తాము, మాకు అవి టైంపాస్ అవుతాయి అనుకుంటే మీరు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. బట్ నాకైతే మాత్రం పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే, విజువల్లీ ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అండ్ ఆ ఫైట్ సీక్వెన్సెస్, అంటే స్టార్టింగ్ ఒక 10 to 15 minutes వాళ్ళు చేసుకున్న సెటప్, ఇవి బాగా నచ్చాయి భయ్యా. ఒక రెగ్యులర్ టెంప్లెట్ మూవీ అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా క్వాలిటీగా చాలా నీట్గా మెయింటైన్ చేసి తీశారు. ఓ పెద్ద హీరో కాబట్టి ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు అనుకోండి, అవి చూడడానికి బాగుంటాయి అంతే. ఇక నాకు నచ్చింది వచ్చి స్టోరీ అసలు నచ్చలేదు. చాలా రెగ్యులర్ స్టోరీ ఉంటుంది, చాలా మూవీస్లో చూసేసిన స్టోరీ టెంప్లెటే. సో అందువల్ల నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ మెయిన్ ఈ టెంప్లెట్ ఫాలో అవ్వడం ఏదైతుందో అది అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్యా మూవీలో. అంటే నాకు కొత్తగా చూస్తున్నానని ఫీల్ అయితే ఏం లేదు. మొత్తం మూవీ స్టార్ట్ అంటే ప్రిడిక్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఏం జరుగుద్ది, హీరో ఏం చేస్తాడు, క్లైమాక్స్ ఏం జరుగుద్ది, విలన్స్ ఏం చేస్తారు, ఎవ్రీథింగ్ ప్రిడిక్టబుల్ ఉంటుంది భయ్యా. అంటే అన్ని మూవీస్లో చూసేస్తాం మనం ఇదే టెంప్లెట్ని. సో అందువల్ల చాలా బోర్ కొట్టేసింది నాకు. మీరు చూద్దాం అనుకుంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుద్ది, మీకు రెగ్యులర్ టెంప్లెట్లు నచ్చుతాయి, శివరాజ్ కుమార్ గారు ఆయన ఉంటే చాలు మాకు అనుకుంటే చూడండి, ఆహా ప్లాట్ఫామ్లో ఉంది, తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా ఉంది, ఫ్యామిలీతో చూసేయచ్చు, అలా అలా వెళ్ళిపోద్ది, పర్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా, 30% మాత్రమే ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఆన్లో పెట్టుకున్నారు. మీరు బెల్ ఐకాన్ నొక్కితే సరిపోదు, ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను డైలీ పెట్టే 2-3 వీడియోస్ కంటెంట్ అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.